హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా గుంట పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్ మినపగుళ్ళు 1 కప్ బియ్యం తీసుకుని ముందు రోజు నైటే నానబెట్టి బ్యాటర్ లాగా చేసుకుని పెట్టుకున్నాను. నేను ఇక్కడ సాల్ట్, జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియన్స్, క్యారెట్ తురుము అండ్ కొత్తిమీర యాడ్ చేసి ఆ బ్యాటర్ మొత్తం నీట్గా మిక్స్ చేస్తున్నాను. బయట క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, ఈ క్లైమేట్కి చక్కగా వేడివేడి గుంట పునుగులు విత్ పల్లీ చట్నీ ఆర్ టమాటో చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కారప్పొడి, నెయ్యి అండ్ గుంట పునుగులు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. బ్యాటర్ ఇలా కొంచెం థిక్గానే ఉంటుంది, ఎందుకంటే మనం అందులో క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా, సో కొంచెం థిక్గానే అనిపిస్తుంది మనకి బ్యాటర్. గుంట పునుగులు ప్యాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ గుంట పునుగులు దోశ బ్యాటర్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇలా 1:1 రేషియోలో తీసుకున్నా. మీ దగ్గర దోశ పిండి రెడీగా ఉంటే మీరు దోశ పిండితో చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నా. దీనివల్ల ఏంటంటే మనకు ఆయిల్ ఎక్కువ పట్టదు. కొంచెం ఆయిల్ వేసినా కానీ మనకి ఆయిల్ వేసింది మొత్తం అలానే ఉంటుంది. ఇక్కడ చూపించిన విధంగా బ్యాటర్ ఫిల్ చేసుకోండి. మరీ పై వరకు వేయకండి, కొంచెం పొంగుతాయి, సో అందుకని కొంచెం తగ్గించే వేయండి పిండి. కొంతసేపు మూత పెట్టేసి వదిలేసేయండి, అవి కొంచెం కుక్ అవ్వాలి. సో ఈలోపు పక్కన మనం పల్లి చట్నీ చేసుకుందాం. పల్లీ చట్నీకి ముందుగా ఆయిల్ వేసి నేను ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లి యాడ్ చేసి అవి రెండు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసేసి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు ఇంకా చింతపండు యాడ్ చేస్తున్నాను. అండ్ కొంతమంది చట్నీలో చింతపండు యూజ్ చేయరు, అది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ దీంట్లోకి ఓన్లీ పల్లీ చట్నీ కాదు, టొమాటో చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇందులో ఓన్లీ పల్లీ చట్నీ చూపిస్తున్నాను. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చట్నీకి తాలింపు వేసుకుందాం. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు వేసి నేను ఇక్కడ ఫ్రై చేశాను. అండ్ ఇంకా చట్నీలో ఆ తాలింపు యాడ్ చేసేసాను. పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. మన గుంట పునుగులు ఎంతవరకు వచ్చినాయో ఒకసారి ప్లేట్ తీసి చూద్దాం. ఇవి కూడా బాగానే ఫ్రై అయిపోయినాయి. సో ఇంకో వైపుకి ఫ్లిప్ చేద్దాం. ఇవన్నీ ఒకవైపు ఫ్రై అయింది, ఇంకో వైపు కూడా ఫ్రై అవ్వాలి కదా, సో మొత్తం తిప్పాను నేను ఇక్కడ. ఇటు కూడా ఒక 5 minutes కుక్ అయిపోతే ఇంకా మన గుంట పునుగులు రెడీ అయిపోయినట్టే. వేడి వేడిగా సూపర్గా ఉంటాయి. ఈ గుంట పునుగులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా అండ్ ఈవినింగ్ స్నాక్స్లోకైనా సూపర్ ఐటెం. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.